సీజనల్ వ్యాధులు ప్రబలిస్తున్న దృష్ట్యా ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ పనితీరుపై ఎమ్మెల్యే ఆరా తీశారు. వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పటికే పలు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు పకడ్బందీగా జరుగుతున్నాయన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర విభాగాలను సైతం ఏర్పాటు చేశామన్నారు. వ్యాధుల నివారణకై ప్రభుత్వం అన్ని ఆసుపత్రుల్లో కనీస మౌలిక కల్పన దిశగా చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రుణమాఫీ గురించి కూడా తప్పనిసరిగా రుణమాఫీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని మన సొసైటీలలో కూడా మనకు 50,000 ఉంటే మన పేరు మీద 1,00,000 వచ్చినాయి, మనకు 1,00,000 ఉంటే 50,000 వచ్చినాయి. ఇవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ తహసీల్దార్ వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు గ్రామాల్లో. మీ అందరూ లోన్ని కానీ ఏ బ్యాంక్ కానీ అవి రాపించుకోండి. ఇప్పుడు తప్పనిసరిగా మనకి ఇంకా బ్యాంకులు మన ప్రభుత్వం వేసిన 8,000 కోట్లు ఇంకా మీ రైతులకు వచ్చేది. ఇవన్నీ ఒక సిస్టమ్ లేక చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ధైర్యంగా ఉండండి. బ్యాంకు లోన్స్ మనం ఏదైతే చెప్పినామో అవన్నీ మాఫీ అవుతాయి. ఇయ్యలు కాకుండా 2 రోజులు 3 రోజులు ఇవన్నీ లెక్కలైతే